బీహార్ రాష్ట్రంలో తొలి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులతో పాటు వెనుకబడిన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను కలిపేందుకు వీలుగా జాతీయ రహదారి నిర్మాణ పనులను చేపట్టింది ఎంఈఐఎల్. వీటిలో అమాస్ నుంచి దర్భంగా వరకు సులువుగా చేరుకునేలా 4 వరుసల గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ వేను భరతమాల పరియోజన పథకంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించింది. బీహార్ రాష్ట్రంలో నిర్మిస్తున్న మొదటి ఎక్స్‌ప్రెస్ వే కూడా ఇదే కావడం విశేషం. ఈ ఎక్స్‌ప్రెస్ వే బౌద్ధ పుణ్యక్షేత్రమైన గయ సమీపంలోని అమాస్ నుంచి మొదలై మొత్తంగా 7 జిల్లాల గుండా ప్రయాణించి దర్భంగా జిల్లాలోని నవాడా గ్రామం దగ్గర ముగుస్తుంది. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనుల్లో కీలకమైన 3 భాగాల్లో 156 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి నిర్మిస్తోంది ఎంఈఐఎల్. ఇందులో మొదటి భాగాన్ని అమాస్ శివరాంపూర్ మధ్యన 55 కిలోమీటర్ల పొడవున, రెండో భాగాన్ని 54 కిలోమీటర్ల పొడవున శివరాంపూర్ నుంచి రామ్నగర్ మధ్యన, మూడవ భాగాన్ని కళ్యాణ్పూర్ బల్బదర్పూర్ల మధ్యన 47 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతూ ఉండగా ఇది పూర్తయితే బీహార్లోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల మధ్యన మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పడడంతో పాటు ఆయా ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులతో పాటు శివాన్ నుంచి మష్రక్ వరకు బ్యాక్వర్డ్ ఏరియా రిలీజియస్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ పథకంలో భాగంగా 50 కిలోమీటర్ల పొడవున 4 వరుసల రహదారిని నిర్మిస్తోంది. ఇందులో 31 కిలోమీటర్ల రోడ్డును గ్రీన్ఫీల్డ్ రోడ్డుగా నిర్మిస్తూ ఉండడంతో పాటు మరో 19 కిలోమీటర్ల రోడ్డును బ్రౌన్ఫీల్డ్ రోడ్డుగాను అభివృద్ధి చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, ఆయా ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్యాక్వర్డ్ ఏరియా రిలీజియస్ టూరిస్ట్ పథకం రూపొందించింది. ఈ పథకంలో భాగంగా ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులను చేపట్టి నిర్మిస్తోంది ఎంఈఐఎల్. ఈ హైవే నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని ఆధ్యాత్మికంగానూ పర్యాటకంగానూ పేరెన్నికగన్న నలంద విశ్వవిద్యాలయం, బౌద్ధ పుణ్యక్షేత్రమైన బోధి వృక్షం వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడడంతో పాటు కీలక పట్టణాలతో అనుసంధానం ఏర్పడి ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది.